ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పలమనేరు కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ దినాన ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తే ఆ పరమశివుణ్ణి ప్రార్థించడం వల్ల ఎన్నో జన్మలు చేసిన పాపాలు కూడా నశించి పవిత్రులవుతారని పురోహితులు చెబుతున్నారు. పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల పాపనాశనం పుణ్యఫలమని వేదాలు చెబుతున్నాయి. ఏంటంటే ఏమన్నా అబద్ధాలు విలువ పెట్టమని అప్పుడు పూర్తి చేస్తాం పెట్టాను. అందుకే కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా శివకోటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరుగుతున్నవి. ఈరోజు మహాశివుడు ఉద్భవమైనటువంటి దినం కాబట్టి ఈరోజు ప్రజలు వచ్చి శివుడిని అర్చించిన, సేవించిన, అభిషేకించిన కోటి జన్మలో చేసినటువంటి పాపం పరిహారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మహాశివ సందర్భంగా శివుని దర్శించి పునీతులు కావాలని కోరుచున్నాము. పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం. నిన్న పలమనేరు పట్టణంలో హాస్పిటల్ బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ వచ్చిన సందర్భంలో మంత్రి గారు ఎంతసేపు వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నిన్న పలమనేరులో హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంలో మంత్రి ఎంతసేపు వారు చేయాల్సిన కార్యక్రమం కంటే ఎక్కువ సమయం నా భజనకే సమయం కేటాయించినట్టు ఉన్నారని తెలిపారు. నేనేదో పార్టీ మారానని, ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడారు. నేను శాసనసభ్యునిగానే టీడీపీ నుంచి వైసీపీకి పోవడం వాస్తవం. శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవం. మంత్రి పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడారు.
అసలు తమరు మొదట ఉన్నది జనతా పార్టీలో, అక్కడ కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కాంగ్రెస్ శాసన సభ్యులయ్యారు, మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా వైసీపీలో మీరెందుకున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. జగన్ తండ్రి కాంగ్రెస్ లో ఉండేవారు. జగన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ ను వదిలి వైసీపీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాలని తెలిపారు. తమరు ఎన్నిసార్లు అయ్యారో నేను అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఈయనేదో నన్ను శాసనసభ్యుని చేసినట్టు, నా రాజకీయ ఎదుగుదలకు ఈయన పునాది వేసినట్టు మాట్లాడడం అర్థం కాని విషయమని తెలిపారు. ఇక స్థాయి గురించి మాట్లాడుతున్నారు. స్థాయి అంటే ఏ స్థాయి కావాలో తమరే చెప్పాలి. మీరు మంత్రి అయ్యారు, నేను మంత్రి అయ్యా, ఇక ఏ స్థాయి కావాలి అని అడుగుతున్నాను. స్థాయి గురించి మాట్లాడాలంటే ఏం స్థాయి కావాలో తమరే చెప్పాలని, దాని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. నేను చేసే వ్యాపారాలన్నీ లీగల్ వ్యాపారాలే. తమరు చేసే వ్యాపారాల గురించి పొంగనూరు బైపాస్ ను తట్టి అడిగితే తెలుస్తుందని తెలిపారు. అభివృద్ధి తమరెంత చేశారో పొంగనూరు వెళ్లి చూస్తే అర్థమవుతుందని తెలిపారు. ఫోన్లో మీరెంత బిజీ చేశారో, మేమెంత అభివృద్ధి చేశామో వెళ్లి అడిగితే తెలుస్తుందని అన్నారు. గురువింద సామెత గుర్తు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఎలా వచ్చానో అలా బయటకొచ్చా, టీడీపీలోకి తిరిగి వెళ్ళా, ఎమ్మెల్యేగా వెళ్ళా, ఎమ్మెల్యేగానే తిరిగి వచ్చానని పేర్కొన్నారు. మీ వద్ద రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదని తెలిపారు. మీ భాగవతం 5 రోజులు, రాబోయే ఎన్నికలలో 3 ఓడిపోతూ ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పలమనేరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ బాలాజీ నాయుడు. ఆసుపత్రిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కనీసం ఆసుపత్రికి నీళ్లు లేకపోతే అమర్నాథ్ రెడ్డి చొరవతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సదరన్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. నా భజనకే ఎక్కువ సమయం ఇచ్చేటట్టుగా ఉన్నారు. ఎంతసేపు నేనేదో పార్టీ మారి ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. నేను శాసనసభ్యుడిగానే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం వాస్తవం. మళ్ళీ శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవం. మంత్రి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు. అసలు తమరు మొట్టమొదటగా ఉండింది ఏ పార్టీలో? జనతా పార్టీలో. జనతా పార్టీలో కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులైనారు, మంత్రి అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తమరెందుకో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు ఎప్పుడో 8-9 ఏళ్ల క్రితం పార్టీ మారింటే ఏదో వీళ్ళకేదో నేను ద్రోహం చేసినట్టు, వీళ్ళేదో నన్ను గెలిపించినట్టు, కొత్తగా నేనేం శాసనసభ్యుడు కాలే. తమరు ఎన్నిసార్లు అయినారో మేము అన్నిసార్లు శాసనసభ్యుడు అయినాము. మరి దాన్ని ఎంతసేపు ఈయనేదో శాసనసభ్యుడిని చేసేసినట్టు, ఈయనేదో నన్ను నా రాజకీయాన్ని ముందు నుంచి నా రాజకీయ ఎదుగుదలకు ఈయనే పునాదులు వేసినట్టు మాట్లాడడం నాకు అర్థం కావడం లే. ఇంకొక పక్క స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ స్థాయి కావాలని, మంత్రి గారికి ఏ స్థాయి కావాలని. నేను మంత్రిని అయినా, తమరు మంత్రి అయినారు, మీరు శాసనసభ్యులే, నేను శాసనసభ్యుడే. మరి ఏ స్థాయి గురించి మాట్లాడాలని అడుగుతాను. నాకు అర్థం కావడంలే. స్థాయి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు నీ స్థాయి కాదు మాట్లాడడానికంటే తమరు మాట్లాడాలంటే ఏ స్థాయి కావాలో తమరే చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, నేను చిన్నప్పుడే చూసా. స్థాయి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఇంకొక పక్క ఏదో వ్యాపారాల గురించి మాట్లాడాడు. నేను చేసే వ్యాపారాలన్నీ లీగల్ వ్యాపారాలే. తమరు చేసే పనులు కావాలంటే పొంగనూరు బైపాస్ రోడ్డును తట్టి అడిగితే చెప్తుంది. తమరి గురించి ఏం మాట్లాడాలా, ఏం చేయాలనేది పొంగనూరు బైపాస్ రోడ్డు అడిగితే చెప్తుంది. ఇక్కడనే మన పలమనేరు పక్కనే. ఏ ఊరది? పొంగోలుపల్లి.
కొంగోళ్ళపల్లి కాడ ఆ రైతుల్ని ఆ భూముల్ని అడిగితే చెప్తుంది తమ స్థాయి ఏదో. మరి స్థాయి గురించి, వ్యాపారాల గురించి, ఏపీఐసి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఏపీఐసికి ఇచ్చిన భూములు ఎవరివో తెలుసుకొని మాట్లాడు. 170 ఎకరాలు నా కో బ్రదర్స్ భూములు, ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరుక్కున్న భూములు. ఆ రోజు 4 లక్షలు ఇచ్చి 170 ఎకరాలు దాదాపు ఆ భూములు తీసుకుంటే, ఆ భూముల్లోనే ఈరోజు నాకు నా రావాల్సినటువంటి వాటా ప్రకారం అదే భూమి ఉంది నా దగ్గర. అదే మీ భూమి కాదు, ఏపీఐసి భూమి కాదు, ఏపీఐసి తీసుకున్న భూమిలోనే ఉంది. అక్కడనే నేను డెవలప్ చేశా. ఈరోజు 4 రేట్ల కాడికి పోయి చూస్తే డెవలప్మెంట్ ఏం జరిగిందో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది. ఈడేం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. ఏం అభివృద్ధి? తమరెంత అభివృద్ధి చేశారు అని. పుంగనూరులో మీరేం చేశారో మేమేం చేశారో ఆ పుంగనూరు ప్రజలను అడిగితే ఎవరేం చెప్తారు. ఈరోజు పలమనేరుకు వచ్చి నా అభివృద్ధి గురించి, నా స్థాయి గురించి, నా వ్యాపారాల గురించి మాట్లాడితే గురువింద గింజ కింద ఏముందో కనపడకుండా తెలియనట్లు మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. వాస్తవాలు ఎంతసేపు ఉన్నా మీరు పార్టీలు మారింది, మీరు మంత్రి గారు మీరు 3 పార్టీలు మారారు. నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయా. ఆ పార్టీలో మీ నాయకుడు ఒక చెత్త నాయకుడు అని తెలుసుకొని మళ్ళీ నా పార్టీకి నేను వచ్చా. అంతేగాని నీలాగా నేనేదో జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 పార్టీలు నేను మారలే. నేను తెలుగుదేశం నుంచి బయట పోయా, మళ్ళీ తెలుగుదేశానికి వెనక్కి వచ్చా. శాసనసభ్యుడిగా బయట పోయా, శాసనసభ్యుడిగా వెనక్కి వచ్చా. అంతేగాని ఎంతసేపు పార్టీల గురించో లేదా స్థాయి గురించో ఇవన్నీ మాట్లాడడం మానేసి మీరు ముందు ఈ పలమనేరు నియోజకవర్గంలో మీకు సత్తా ఉంటే గెలవండి అని. అంతేగాని ఎంతసేపు నేను ఓడిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటే రేపు ఎన్నికల్లో తేల్చుకుందాంలే. నువ్వు ఓడిచ్చేదో నేను ఓడిచ్చేదో ఎవరిది ఏందనేది ఎన్నికల్లో తేల్చుకుందాం. నాకేమి మీరు రాజకీయాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు, మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. నేను మా తండ్రి గారి నుంచి రాజకీయాల్లో ఉన్నా, మీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చా. ఆ రోజు నుంచి మా స్థాయి ఏందో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజు నుంచి మీ స్థాయి ఏందో. స్థాయిలు మాట్లాడద్దు, పార్టీలు మాట్లాడద్దు. మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరో దానిపైన మాట్లాడితే గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మంత్రి గారు పలమనేరులో ప్రభుత్వ ఆసుపత్రి 11 కోట్లతో ఓపెన్ చేయడం జరిగింది. 16 కోట్లతో. ఆ 16 కోట్లు కూడా లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అమర్నారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రపోజల్ పంపడం జరిగింది. మళ్ళా 2019లోనే నాబార్డు కింద స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. నాబార్డు కింద ఇది 16 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ అభివృద్ధి ఓపెన్ చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మెరుగైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ అందడం లేదు. నేను కూడా మొన్న పోయినాను. ఆడికి పోతే ఒక వ్యక్తికి కాలు విరిగిపోతే డాక్టర్ లేరు, దానికి తగిన సదుపాయాలు లేదు. ఎవరిని అడిగితే ఏం డాక్టర్ ఉన్నారు, ఎవరు సూపరింటెండెంట్ అంటే అదే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేదు. నేనే మళ్ళీ తిరుపతికి రెఫర్ చేయడం, చిత్తూరు రెఫర్ చేసి రావడం జరిగింది. హాస్పిటల్ అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఈ హాస్పిటల్లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి నీళ్ళు సప్లై లేదు, వాటర్ లేదు. అప్పుడు అమర్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే ఫస్ట్ బోర్ వేసి సఫిషియెంట్గా వాటర్ వేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు హాస్పిటల్లో కూడా ఓపీ 150-170 ఉంది. మనం తెలుగుదేశం పార్టీ వచ్చినాక, నేను చైర్మన్ అయినాక అందరినీ అవగాహన పరిచి ప్రభుత్వ ఆసుపత్రికి పోతూనే మెరుగైన వైద్యం అందుతూనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆడికి వచ్చి ప్రతిరోజు 600 నుంచి 650 ఓపీ వచ్చే లెవెల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినాము. మొన్న కూడా డయాలసిస్ సెంటర్ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా సదరం క్యాంప్ ఆడిన పెట్టినాము. రోగులకి దోమల వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పి టోటల్గా హాస్పిటల్ టోటల్గా కూడా ఫినిషింగ్ చేయడం జరిగింది.
అభివృద్ధి అంతా చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము చేసినామంటే ఏం చేసింది ఏం లేదు. ఈ హాస్పిటల్ని శాంక్షన్ తెచ్చింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రపోజల్ పంపించినాం. ఈరోజు నబార్డు ఒక పలమనేరు హాస్పిటల్ ఒకటి వాడారు. రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47 హాస్పిటల్స్కి నబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఒకేసారి శాంక్షన్ చేశారు. ఈరోజు పలమనేరు ఓపెన్ జరిగింది. ఇంకా కూడా సరే మాట్లాడేప్పుడు పద్ధతిగా మేమేం చేసినాము, మీరు చేసిన అభివృద్ధి చేయండి. ఫస్ట్ అభివృద్ధి చేసి మళ్ళీ మాట్లాడితే మనిషితో నేను కోరుకుంటున్నాను. నిన్న గౌరవనీయులు మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి మీద ఆయన విమర్శించిన దాని గురించి చెప్తాను. మీ భాగవతం అంతా ఇంకా 5 రోజులే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అధికారి మీరు చెప్పినట్టు వినడు. ఏం మాట్లాడిని 5 రోజులు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే ఎన్నికల్లో ఆయన కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ ద్వారకనాథ్ రెడ్డి కానీ ముగ్గురు ఓడిపోబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీ 160 స్థానాలతో అధికారంలోకి వస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమనేది మేము చెప్పేది కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో వాళ్ళు ఉండే పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సందర్భంగా మండల వాసులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించడంతో పాటు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. देवदेव जगन्नाथ जगदानंदकारण अग्निकार्य प्रवर्तोहम अनिद्यां देहि शंकर कुंडं निरीक्षण प्रोषणादिकं धृष्णादिकं कृत्वा सकलवाक्य घोषै सह अग्निं प्रतिष्ठाप्य प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्त स्थिति भवन्तो महान् भोजनगणन्तो अग्नि प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्त वनि संरक्षणार्थं सूर्य ब्रह्माय नमः पश्यं विषय नमः गतिं रुद्राय नमः विषये ईश्वराय नमः इंद्र अग्नि जमा निरुति वरुणवायु देवैसान ब्रह्मविष्णु नमः वज्रादिभ्यो नमः विघ्नसंघातं निवार्य अग्निं प्रज्वाल्य नक्षत्रं भवति क्षेत्रं वा एतत्कर्म यदस्ममेव श्रियमेवावरुन्धे श्रीदेवादे पुनर्निवेद्य क्षेमो वै राष्ट्रस्य शीतवादः क्षेममेवावरुन्धे शतमानं भवति सदायं पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति
సాక్షిరస్తు యజమానస్య రాజ్యత్వాది సకల కార్య ఆనుకూల్యతా ప్రాప్తిరస్తు రాజ్యాధిపతి యోగ్యతా ప్రాప్తిరస్తు. నీ మనస్సులో ఏం కోరికున్నా కమలాంబికాదేవి సమేత రామలింగేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు అనుగ్రహ సిద్ధిరస్తు మనోవాంఛితాఫల సిద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు ధనకటక వస్తు వాహన ప్రాప్తి సిద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. अस्मान् स्वस्य विरति दुर्गानि
కానీ డ్రై ఫ్రూట్స్ అదే కొడుతున్నాను కట్టోడప్పుడు నాకేం చెప్పలేదు లిఫ్టింగ్ ఏం చెప్పలేదు
చిన్నపిల్లలు భక్తులు హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అలానే చిన్న పిల్లలు కానీ వయోవృద్ధులు కానీ తప్పుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. చేసే భక్తులు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ చేసుకోవడం నేర్చుకుంటున్నాం. దయచేసి భక్తులు గమనించాలి. చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 దినాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 దినాలు ప్రతిరోజు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ప్రత్యేక వాహనానికి ప్రతి వాహనానికి ఉపయోగాలు ఉంటాయి. ఆ విధంగా బ్రహ్మోత్సవాలు 11 దినాలు జరుగుతాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు పుష్పవల్లకి రథోత్సవం కొత్త కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బాగా భక్తులు ఇక్కడ వచ్చి స్వామి దర్శనం చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఏడా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. స్వామి వైష్ణవ అమ్మవారి కామాక్షమ్మ ఈ విధంగా పరివార భక్తులని పూర్వరాష్ట్ర కాలం నుంచి ఉండే విరాళ వ్యాపారస్తుల ద్వారా
లక్షణములు దక్షిణ కాశీ వెంకటేశ్వర స్వామి పరిహార క్షేత్రం. శివరాత్రి అయినటువంటి 5వ రోజు రథోత్సవం జరిగింది. 5వ రోజు ప్రతి సంవత్సరం మంగళవారము సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఉభయదారులుగా నెల్లూరు చెందిన నరసింహరాజు అనే ఉభయదారులుగా చేరనా